కుమారునితో క్రిస్మస్. ఎవరితో క్రిస్మస్? అందరు చెప్పండి ఒకసారి. కుమారునితో క్రిస్మస్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5-4. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు ఈ మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథం చాలా ప్రవచనాలకు నిలయమైనటువంటి గ్రంథం. యెషయా తన యొక్క ప్రవచనాలను పరిశుద్ధాత్మ ద్వారా చాలా క్లియర్గా ప్రవచించినటువంటి ఒక వ్యక్తి. ఒక మనిషి యొక్క విశ్వాస స్థాయిని బట్టి, ఒక మనిషి యొక్క పరిశుద్ధాత్మ అభిషేకపు స్థాయిని బట్టి ఆ మనిషిలో నుంచి వచ్చే ప్రవచనం కూడా ఆధారపడి ఉంటుంది. అంత డీటెయిల్డ్గా, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ పర్ఫెక్ట్గా చెప్పగలిగిన వ్యక్తులు ఎవరు అంటే, దేవుని ఆత్మ చేత ఫుల్లుగా నింపబడి, దేవుని ఆత్మ చేత కరెక్ట్గా నడిపించబడుతూ, దేవుని ఆత్మ యొక్క ప్రతి సెన్స్ని కరెక్ట్గా గ్రహిస్తూ అలా ముందుకు నడిచే వాళ్ళు మాత్రమే ఈ విధంగా ప్రవచించగలరు. ఈయనేమని ప్రవచించాడంటే, రెండు విషయాలు ప్రవచించాడు. ఒకటి, మనకు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. రెండు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు చెప్పండి, ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వచ్చి వాళ్ళకున్నటువంటి శత్రు సంబంధమైన సమస్యలన్నిటినీ ఆయన వచ్చి క్లియర్ చేసేస్తాడు అని వాళ్ళ నమ్మకం. అదే బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడింది. కాబట్టి వాళ్ళు మెస్సయ్య పరాక్రమమైన వాడిగా, బలాఢ్యునిగా, గొప్పవాడుగా, ఆ శత్రువుని వినాశనం చేయగలిగిన వాడుగా, ఆయన భూలోకానికి మహాదేవునిగా దిగి వస్తాడు అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన శిశువుగా వస్తాడని, కుమారుడుగా వస్తాడని వాళ్ళెవ్వరూ కూడా, ఆయన శిలువ మరణాన్ని పొందుతాడని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు నమ్మరు. అందుకని వాళ్ళకు యేసుక్రీస్తు అనేటువంటి మెస్సయ్య ఎలా వస్తాడు, ఏ విధంగా ప్రారంభమవుతాడు, ఎలా ఎదుగుతాడు, ఆయన ముగింపు ఎలా ఉంటుంది, తర్వాత ఆయన ఏం చేస్తాడు అనే విషయాలను ఇజ్రాయేలీయులకు స్పష్టంగా తెలియచేయటం కోసం దీన్ని చదివిన అన్యజనులందరికీ కూడా ఈ మెస్సయ్య వాళ్ళ కోసమే కాదు, ఈ మెస్సయ్య అన్యులందరికీ రక్షకుడు అనే విషయం అర్థమవటం కోసం కూడా ఈ యొక్క ప్రవచనం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇజ్రాయేలీయులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు రక్షకుడు ఎట్లా వస్తాడు? శిశువులాగా వస్తాడు. రక్షకుడు ఎలా వస్తాడు? మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఎలా పిలువబడతాడు? కుమారుడని పిలువబడతాడు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? నేను దేవుని కుమారుణ్ణి, ఆయన నా తండ్రి అని చెప్పాడు. ఆయన కుమారుడు అని పిలువబడతాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఆయన ఏమేమి అయి ఉంటాడు, ఏ విధంగా సహాయం చేస్తాడు అనే విషయాలు స్పష్టంగా ఇక్కడ ఇందుట్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి
మిగిలిన విషయాలు మనం తర్వాత డీల్ చేద్దాం. ఈరోజు ఒకే ఒక విషయం, ఆయన కుమారుడు. చెప్పండి, ఎవరాయన? మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అందరూ చెప్పండి ఒకసారి. రైట్. మన కుమారులు మన కోసం ఏం చేస్తారు? సరే, ఇది అర్థం చేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు అనే మాటలో మీరున్నారా? మనందరం ఉన్నామా? ఇప్పుడు అనుగ్రహించబడిన కుమారుడు ఎవరి కోసం? మనందరి కోసం. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇప్పుడు నీకు కూతురులే ఉన్నారు, నీ కొడుకులు లేరు. నీ కొడుకు ఎవరు? ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన మన కుమారుడా లేకపోతే దేవుని కుమారుడా? ఎవరు కుమారుడు? ఎందుకు బైబుల్ ఆయన్ని కుమారుడు అని స్పష్టంగా మెన్షన్ చేసింది? మన కుమారులకి ఈ కుమారులకి డిఫరెన్స్ ఏంటి? ఈరోజు ఆ విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకుంటే చాలు. ఈ కుమారుడు ఏం చేస్తాడు? ఈ కుమారుడు మనకు ఎలా సహాయం చేస్తాడు అనే విషయం ఈరోజు మనకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనకి కొడుకున్నాడు. ఈ కొడుకుని ఏం చేయాలి? వీడిని కనాలి కష్టపడి, వీడిని పెంచాలి. ఎల్కేజీ దగ్గర నుంచి వీడికి ఏం చేయాలి? వీడికి మళ్ళీ మామూలు స్కూల్లో వేస్తే ఊరుకుంటాడా? మళ్ళీ వేస్తామా? లేకపోతే వెయ్యం. ఏం చేస్తాం? కాన్వెంట్లో వెయ్యాలి. ఫీజు ఎక్కువైనా అందుట్లోనే చదివించాలి. అవునా? వాడికి ఎల్కేజీ దగ్గర నుంచి 1000 రూపాయలు కట్టుకుంటూ రావాలి. ఎల్కేజీ దగ్గర నుంచి 10th క్లాసు, 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి పీజీకి వచ్చేసరికి వీడు ఎంత బిల్లు చేస్తాడు? వీడంత బిల్లు చేస్తాడు చెప్పండి? లక్షల బిల్లు చేస్తాడా లేదా? మంచి ఉద్యోగం వచ్చింది, డాక్టర్ని చేశావు, డాక్టర్ అయ్యాడు. మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశావు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటాడు. ఏమంటాడు? పెళ్లి చేసావయ్యా, మరి ఎక్కడ కాపురం ఉండాలి? ఇల్లు కట్టించావా అంటాడా లేదా? అంటాడా లేదా? ఇల్లు కట్టించావా? ఏదో మామూలు ఇల్లు కట్టించావు, డాక్టర్ చదివించి ఈ రూమ్లో పెడతావా? ఉన్నా, నాకేది కావాలి? ఇప్పుడు నువ్వు కన్నదానికి పడే బాధలు ఇవన్నీ. అవునా? సరే, బై ఛాన్స్ ఆస్తి ఇవ్వలేదు, ఏమంటాడు? సరిగ్గా చదివించలేదు, ఏమంటాడు? పెట్టేవలవా పెద్ద తిండి, ఎవడు పెట్టట్లేదు. చదివించేవాళ్ళ పెద్ద చదువు, ఇచ్చేవాళ్ళే పెద్ద ఆస్తి. అవునా? చేసేవాళ్ళే పెద్ద పెళ్ళి. మీ కొడుకు పుట్టినప్పుడు ఎన్ని సంబరాలు చేసుకున్నావో. కొడుకు 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 అని అనుకున్నావు. అవునా కాదా? బాగా గుర్తుపెట్టుకోండి. కొడుకులు ఎందుకు కావాలి అసలు? కొడుకులు ఎందుకు కావాలి? తేందేంటి? కొడుకులు తెచ్చేదేంటి? అందుకనే కొడుకు క్రిస్మస్ అని పెట్టా. ఇప్పుడు దీనికి పేరు ఏం క్రిస్మస్? కుమారుడితో క్రిస్మస్. మీ కుమారు ఎందుకు కొడుకు కావాలనుకుంటాం? కొడుకు అయితే వారసుడు. కొడుకు ఏమి నిలబెడతాడు? ఇంటి పేరు. అక్కడ ఇల్లే లేదు, ఇంటి పేరు నిలబెట్టాలంట. 2 వంశోద్ధారకుడు అంట. 3 మన హిందూ సాంప్రదాయం, తల్లిదండ్రుల్ని కష్టాల్లో లేకపోతే వృద్ధాప్యం వచ్చినప్పుడు నేనున్నాను నానా అని ఆదుకుంటాడు. అనుకుని నేను చెప్పేది ఏంటండి? అనుకుని. కొడుకు మనకి ఎందుకు కావాలనుకుంటామనంటే, దీనికోసం మనం కొడుకుల్ని కావాలనుకుంటాం. ఇప్పుడు చెప్పండి,
కొడుకు నీ కోసం పుట్టాడా? అసలు జీవితం చూస్తే కొడుకు కోసమే నువ్వు పుట్టినట్టుందా? కొడుకు నీకేమైనా డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే చిన్నప్పటి నుంచి వాడు పెరిగేంత వరకు కొడుక్కే నువ్వు ఇవ్వాలా? చెప్పండి. నువ్వు సంపాదించి పెట్టిన ఆస్తి అంత ఎవరికి? కొడుక్కే. అంతా సంపాదించి ఎవరి చేతిలో పెడతావు? అంటే దేనికి? అమెరికాలో లేకపోతే బయట దేశాలు ఇట్లా లేదు. తండ్రి సంపాదించిన తర్వాత కొడుకు కూడా ఆస్తి కోసం ఎదురు చూడు. వాడు 18వ సంవత్సరంలో వాడు బయటికి వెళ్ళిపోవాలి, వాడు కారు వాడు కొనుక్కోవాలి, వాడు పెళ్లి ఆడు చేసుకోవాలి, వాడు ఇల్లు ఆడు కొనుక్కోవాలి, వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతకాలి. వీళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిని ఇస్తే కొడుకు ఇవ్వచ్చు, లేదంటే అనాథాశ్రమానికి ఇచ్చేయచ్చు, గవర్నమెంట్కి ఇచ్చేయచ్చు. ఆ కొడుకు కూడా మా నాన్న ఏమి ఇస్తాడని ఎదురు చూడ్డు. తల్లిదండ్రుల మీద ఆ కొడుకు ఆధారపడ్డు, వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు ఆధారపడ్డు. దట్స్ వెరీ గుడ్. దానివలన ప్రాబ్లం లేదు. వాడు కూడా కష్టపడేవాడు అవుతాడు. వాళ్ళ నాన్న సంపాదిస్తే దాన్ని కరగేసుకుని తినేవాడుగా ఉండడు, చేతకానోళ్ళలాగా ఉండరు. ప్రతి ఒక్కడు సమర్థుడుగానే ఉంటారు అక్కడ. సో విషయం చెప్పండి. ఇప్పుడు కొడుకు తండ్రి కోసమా, తండ్రి కొడుకు కోసం ఉన్నట్టుందా? తండ్రే చెప్పాలి, తండ్రే కొడుకు కోసం కష్టపడాలి, వాడిని పెంచాలి, కష్టపడాలి, వానికి ఆస్తి ఇవ్వాలి, కష్టపడాలి, వాడిని దిద్దుకోవాలి, కష్టపడాలి, వాని ప్రయోజకుణ్ణి చేసుకోవాలి. సరే కొడుకు ఏం చేస్తాడు తండ్రికి? కొడుకు ఏం చేస్తాడు తండ్రికి? కరెక్టే. మేమమ్మ మా నాన్నకి నేను కొడుకునే, కానీ నేనేం చేయగలుగుతున్నాను వాళ్ళకి? మా అమ్మకి జ్వరం వచ్చింది అని ఉంది. అరే రే జ్వరం వచ్చిందని చెప్పి నేను అటు ఇటు చూడాల్సిందే, కానీ ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళగలనా? తల్లిదండ్రులకి ఏం చేయగలుగుతున్నానా? నేను దేవుని సేవ చేయాలి, తప్పదు నాకు. కానీ వాళ్ళ ఉద్యోగస్తులు కనుక వాళ్ళు చచ్చిపోయేంత వరకు వాళ్ళిద్దరికి ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది. నేను అన్నం పెట్టాల్సిన పని వాళ్ళకి లేదు. నేను నా దగ్గర పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. అవసరమైతే ఒక పని అమ్మాయికి ఒక 2000 ఇచ్చారంటే వాళ్ళే హ్యాపీగా వాళ్ళకి అన్నం వండి పెట్టగలరు. కానీ నేను వాళ్ళకి ఏం చేయగలను? కొడుకు తల్లిదండ్రులకు ఏం చేయగలడు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనాడు ఏమైనా హెల్ప్ సహాయాన్ని చేయగలరు. అంతేనా కాదా? అంతేనా కాదా? బైబిల్ ఒక విషయం చెప్పింది. మనకు ఎవరు అనుగ్రహించబడ్డారు? ఎవరు అనుగ్రహించబడ్డారు? ఎవరు అనుగ్రహించబడ్డారు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు. ఎవరికి అనుగ్రహించబడ్డాడు? నీకు అనుగ్రహించబడ్డాడు, నాకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయటానికి? ఏం చేయటానికి? నీ కొడుకు నీకేం చేయలేడో నీ కొడుకు స్థానంలో నీకు అది చేయటం కోసం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. నీ కొడుకు నీకు ఏం చేయలేడో నీ కొడుకు స్థానంలో ఉండి దాన్ని నీకు చేయటానికి నీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ప్రైజ్ బీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. తల్లిదండ్రులతో ఒక మాట చెప్తున్నాను. నీకు కొడుకులు కూతుర్లు ఒకవేళ నిన్ను చూడకపోయినా ఒక మాట ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా, నా కోసం కుమారుడుగా నువ్వు అనుగ్రహించబడ్డావట. తండ్రి, నన్ను చూసుకునే బాధ్యత నీది అని నువ్వే చెప్పుకుంటున్నావు. నా బాధ్యతను నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఏమిటి క్రిస్మస్? ఈ క్రిస్మస్ గడియల్లో మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ ని మనం ఎలా ఆనందించాలి? క్రిస్మస్ లో ఆనందించడం అంటే స్టార్లు పెట్టి, క్రిస్మస్ లో ఆనందించడం అంటే లైట్లు పెట్టి, క్రిస్మస్ లో ఆనందించడం అంటే కొత్త బట్టలు వేసుకొని, క్రిస్మస్ లో ఆనందించడం అంటే బిర్యానీ వండుకొని తింటాం మాత్రమే కాదు. ఇవన్నీ ఏంటంటే నీకు ఇక్కడ ఆనందం లేకుండా ఇవన్నీ పెట్టిన ఆ ఆనందం సరైంది. అసలైన ఆనందం ఏంటంటే ఇందులో నుంచి బయటకు రావాలి. ఏమిటి ఆనందం? నా కొరకు దేవుని కుమారుడు అనుగ్రహించబడ్డాడు.
నేనెన్నో కష్టాల్లో ఉన్నాను, నేనెన్నో సమస్యల్లో ఉన్నాను, నేనెన్నో బలహీనతల్లో ఉన్నాను. నా బలహీనత నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. నా కొరకు నన్ను విడిపించుటకు నా దేవుని కుమారుడు నా కోసం అనుగ్రహించబడ్డాడు. నా కొడుకైన మాట తప్పుతాడు, కానీ మాట తప్పని కుమారుడు. నా కొడుకైన చేత కాదంటాడు, కానీ చేత కాదు అని చెప్పేటువంటి కుమారుడైనా కాదు. నా కొడుకు ఒకవేళ అసమర్థుడు, కానీ ఈయన అసమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కొడుకు దూరం అయిపోయాను, నేను దూరంగా ఉన్నాను, నేను ఏం చేయలేకపోతున్నానని బాధపడతాడు, కానీ ఎక్కడైనా ఉండగలిగిన కొడుకైనా. నీ కొడుకు చేయగలిగితే నేను హాస్పిటల్కి మోసుకెళ్ళగలడు, కానీ నీ రోగాన్ని బాగు చేయలేడు. కానీ నీ ఇంట్లో కూర్చోబెట్టే స్వస్థపరచగలిగిన కుమారుడైనా. నీ ఆస్తిని కావాలి అని చెప్పి కోరుకునేవాడు కాదు, నీకు తన ఆస్తిని ఇచ్చే కొడుకైనా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు పొరపాటు చేస్తే నువ్వు అటు తప్పు చేసావని చెప్పి నిన్ను అంటాడు, కానీ నీ పాపాలను కూడా క్షమించేటువంటి కొడుకైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి కుమారుడు మనకు అనుగ్రహించబడెను? కొన్ని మాటలు నేను రాశాను, ఒకసారి మీరు చూడండి. ఈ కుమారుడు ఏం చేస్తాడు? ఈ కుమారుడు ఏం చేస్తాడు? అసలు ఈ కుమారుడు ఎవరు చెప్పండి? ఈ కుమారుడు రైట్, ఈ కుమారుడు నీ వలన పుట్టినవాడు. కానీ ఈ కుమారుడు నీ వలన పుట్టినవాడు, ఇతడు దేవుని వలన జన్మించినవాడు. నీ కుమారునికైనా లిమిటేషన్ ఉంది, కుమారునికి లిమిటేషన్ లేదు. నెంబర్ 2, నీ వారసత్వం ఆయనకు అవసరం లేదు. నీ కొడుక్కి నీ వారసత్వం కావాలి, అవునా? నీ వారసత్వం ఆయనకు అవసరం. ఆయన దేవుని వారసుడు. ప్రైజ్ ది లార్డ్. నీ నుండి ఏమీ కోరడు, దేవునివన్నీ నీకివ్వడానికి, నీకు కుమారుడుగా సహాయం చేయడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ తోడు ఆయనకు అవసరం లేదు. నిన్ను అనాథగా విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉండటానికి వచ్చిన దేవుని కుమారుడు ఆయన. నీ స్వభావం ఆయన తీసుకోలేదు, కుమారుడని పిలువబడ్డా నీ స్వభావాన్ని ఆయన తీసుకోలేదు. ఏం చేశాడు ఆయన? తన స్వభావాన్ని నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆస్తిని, నీ సొత్తుని ఆయన కోరడు. తన సమస్తాన్ని చెప్పాలి. నీ ఆస్తిని, నీ సొత్తుని కోరే కొడుకు కాదు ఈయన. ఏ కొడుకైనా, ఏ కుమారుడైనా తన సమస్తాన్ని నీకు అనుగ్రహించగలిగిన కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. నీ పాపాన్ని, నీ కొడుకు నీ పాపాన్ని తీసుకుంటాడు, నీ కొడుకు నీ రక్తాన్ని తీసుకుంటాడు, నీ కొడుకు నీ ప్రాణాన్ని తీసుకుంటాడు. కానీ ఈ కుమారుడు నీ ప్రాణాన్ని గాని నీ పాపాన్ని గాని తీసుకోని కుమారుడు, నీ పాపాల కొరకు మరణించిన కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీ ఇంటిని, నీ ఆస్తిని, నీ గుర్తింపుని, నీ ఘనతని ఆయన కోరే దేవుడు కాదు. తన స్వాస్థ్యాన్ని, తన పరలోకాన్ని, తన ఇంటిని నీకిచ్చే కుమారుడైనా. ఒకసారి ఆయనకి అందరూ స్తోత్రం చెప్పండి ఆ కుమారునికి. ఓ జీసస్, వి థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కుమారుడు? హూ ఇస్ దిస్ సన్? మనకు కుమారుడు అనుగ్రహించబడను. బైబిల్ మాట ఎంత సత్యమైంది. మనకు కుమారుడు. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 'God, we worship you, Lord'. మూడవ అధ్యాయం 17వ వచనం. ఈయనే నా
ప్రియ కుమారుడు. ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరి కుమారుడు?